స్నేహితులారా, మీకు ఒక అద్భుతమైన కథ వినిపించబోతోంది. స్కాండినేవియా నుండి వచ్చిన నాస్ కథల్లో ఒకటైన లోకీ శిక్ష కథను మీకు వినిపిస్తున్నాను. స్కాండినేవియా దేశాలలో వెలసిన పురాణ గాథల్లో ఇది ఒక భాగం. మా కథ ప్రారంభమవుతుంది. ద పనిష్మెంట్ ఆఫ్ లోకీ పార్ట్ 1. ఆస్గార్డ్ దేవతలు ఉండే భూమి, జోతన్హీమ్ మంచు రాక్షసులు ఉండేది. లోకీ ఆస్గార్డ్లో ఉండే ఒక దేవుడు. కాని అతని బుద్ధులన్నీ మంచు రాక్షసులకు మళ్ళే ఉండేవి. ఆస్గార్డ్లో ఏదైనా మంచి జరుగుతుంటే అతను సహించలేకపోయేవాడు. అతను అందరికీ మంచి చేయగలడు, కాని అతని బుద్ధి మాత్రం చెడు పనులకే మొగ్గు చూపేది. అతను ఏదైనా మంచి పని చేయాలన్నా, ఒకరికి ఉపాయం చేయాలనుకున్నా అతని బుద్ధి ఒప్పుకునేది కాదు. మంచు జాయింట్లు ఎవరికైనా హాని చేయాలనుకున్నప్పుడు, ఒకవేళ వాళ్ళకి సాధ్యం కాకపోయినా కూడా ఆ పని లోకీ విజయవంతంగా పూర్తిచేసేవాడు. ఆస్గార్డ్లోని దేవుళ్లందరూ అతనిని విశ్వసించారు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా చెడు పనులు చేయడానికి అతనికి సులువైంది. అందరికీ ఇష్టమైన బాల్డర్ను చంపి ఆస్గార్డ్లోని సంతోషాన్నంతటినీ మాయం చేశాడు లోకీ. ఆస్గార్డ్కి పతనకాలాన్ని తీసుకొచ్చాడు. లోకీ చేసిన పనులు ఒకటా రెండా? ఎప్పుడూ ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉన్నాడు. తోటలో నిద్రపోతున్న సిఫ్ బంగారు రంగు జుట్టును కత్తిరించాడు. దేవుళ్లకు చావు లేకుండా అమరత్వాన్ని ఇచ్చే యాపిల్స్ను పండించేది ఐడెన్. ఆమెను అడవిలోకి తీసుకుపోయి అక్కడినుంచి థియాసే జాయింట్కి అప్పగించేశాడు. ఎవరూ గుర్తించకుండా మారువేషం వేసుకొని దుర్మార్గాలు చేయడంలో అతను దిట్ట. థార్ హ్యామర్ యొక్క పిడి పొట్టిదైపోవడానికి అతనే కారణం. అన్నిటికన్నా అతను చేసిన పెద్ద ఘోరం బాల్డర్ను చంపేయడమే. మారువేషంలో వచ్చి ఫ్రిగ్ దగ్గర బాల్డర్ మరణ రహస్యాన్ని తెలుసుకున్నాడు. ప్రపంచమంతా బాల్డర్ కోసం దుఃఖిస్తుంటే అతను కన్నీటి చుక్కైనా కార్చకుండా బాల్డర్ నరకం నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ శాశ్వతంగా అందులోనే ఉంచేశాడు. ఈ రకంగా లోకీ ఎన్నో తరాల నుండి అందరు దేవుళ్లకు తన పనుల ద్వారా ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాడు. దేవుళ్ళు అతని పనులు భరించలేకపోతున్నారు. ప్రతిసారీ ఏదో ఒక చెడ్డ పని చేసి సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాడు. ఇక అతనిని గట్టిగా శిక్షించవలసిన సమయం వచ్చేసింది. ఇక క్షమించడానికి కుదరదు. బాల్డర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు సముద్రదేవుడైన ఆగేర్ ఒక భారీ విందు ఏర్పాటు చేసి దేవుళ్లందరినీ ఆహ్వానించాడు. థార్ ఎంతో సాహసంతో హైమర్ దగ్గర నుంచి తీసుకువచ్చిన పెద్ద గంగాళంలో ఆలే పానీయాన్ని తయారుచేశాడు. థార్ తప్ప మిగిలిన దేవుళ్లందరూ ఆ విందుకు హాజరయ్యారు. థార్ ఎప్పటిలాగే తన సాహసయాత్రలకు వెళ్లాడు కాబట్టి ఆ విందుకు హాజరు కాలేకపోయాడు. దేవుళ్లందరూ బాల్డర్ను కోల్పోయిన దుఃఖంలో ఉన్నారు. కాని ఆ సంగతి మర్చిపోయి హుషారుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. లోకీ ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. బాల్డర్ మరణించడానికి తానే కారణమన్నట్లు, అందుకు తాను చాలా సిగ్గుపడుతున్నట్లుగా అందరూ అనుకోవాలని అతని ఉద్దేశం. కాని నిజానికి లోకీ అలా ఏమీ బాధపడడం లేదు. అది కూడా నటనే. ఎవరూ తన తప్పు కనిపెట్టకుండా అలా నటిస్తున్నాడు. లోకీ చేసిన తప్పుకు దేవుళ్లందరూ కూడా అతనితో మాట్లాడడం మానేశారు. వారందరి మధ్యలో అతను మౌనంగా ఉన్నాడు. పానీయ పాత్రలు ఒకరి నుంచి ఒకరికి అందుతున్నాయి. అందరూ సరదాగా ఉన్నారు. ఆస్గార్డ్కు భూమికి ఒక పెద్ద ఆపద రాబోతోందనే విషయాన్ని ఒక్క క్షణం అందరూ మర్చిపోయారు. దేవుళ్లలో ఒకరు పానీయం సరఫరా చేస్తున్న ఆగేర్ సేవకులను పొగుడుతూ, నీ సేవకులు మంచి పనిమంతులు, చురుకైన చూపులతో కదలికలతో ఎవరికి ఏం కావాలో తక్షణం అందిస్తున్నారు. వాళ్లు పక్కన ఉంటే నోరు తెరిచి ఇది కావాలి అని అడిగే అవసరమే ఉండదు అన్నాడు. లోకీకి
ఆ పొగడ్త నచ్చలేదు. కనీసం ఒక సేవకుడిని పొగిడినా అతను సహించలేడు. అతని హృదయం ఈర్ష్యతో నిండిపోయింది. ఏ కారణం లేకుండానే తనకు పక్కనే ఉన్న ఒక సేవకుడిని బలంగా తోశాడు. ఎంత బలంగా అంటే అతను ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. లోకీ చేసిన పనికి దేవుళ్ళందరూ నిర్ఘాంతపోయారు. అతని ఆగడాలు మితిమీరుతున్నాయి అనుకుంటూ అతనిని ఆ గదినుంచి బయటకు నెట్టి తలుపులు మూసేశారు. లోకీని శాశ్వతంగా బహిష్కరించారు. అతని కోసం ఇక ఆ గది తలుపులు ఎప్పుడూ తెరవబడవు. లోకీ కోపంతో వెళ్ళిపోయాడు. కాని అతనికి దేవుళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువైంది. మళ్ళీ వెనక్కి వచ్చాడు. అక్కడ వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అందరూ సంతోషంగా విందును ఆస్వాదిస్తున్నారు. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అక్కడే నిలబడ్డ ఒక సేవకుడిని అడిగాడు. వాళ్ళు చేసిన సాహసకృత్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతమంది అన్ని కబుర్లు చెప్పుకుంటున్నా ఏ ఒక్కరూ మీ గురించి ఒక్క మంచి మాట చెప్పుకోలేదు అన్నాడు సేవకుడు. ఆ మాటలకు లోకీ చాలా ఉక్రోషపడ్డాడు. విసురుగా ఆ గదిలోకి నడిచి గది మధ్యలో ఒక పిడుగులా నిలబడ్డాడు. అతనిని చూడగానే అందరూ నిశ్శబ్దమైపోయారు. నేను చాలా దూరం ప్రయాణించి వస్తున్నాను. నాకు చాలా దాహంగా ఉంది. బాగా అలసిపోయి ఉన్నాను. నాకు కొంచెం ఏలే పానీయం కావాలి అని గట్టిగా అరిచాడు. ఒక్కరు కూడా ఆ మాటలకు సమాధానం చెప్పలేదు సరికదా. కూర్చున్న చోటనుంచి ఎవ్వరూ ఒక అంగుళం కూడా కదల్లేదు. అతనికి పానీయం ఇవ్వనూ లేదు. ఏ ఎవరూ మాట్లాడరే? ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ నాలుకలు ఎవరైనా ఎత్తుకెళ్లారా? బొమ్మల్లా కూర్చున్నారెందుకు? మీరు నాకు కూడా కొంచెం చోటిస్తారా? లేక మళ్ళీ తన్ని తరిమేస్తారా? అన్నాడు వెటకారంగా. కవిత్వపు దేవుడైన బ్రాగే లోకీ మాటలకు ఏమాత్రం భయపడకుండా లోకీ వైపు చూసి, ఇక్కడ నీకు చోటు లేదు. ఒక్కరు కూడా నీకు కూర్చునేందుకు చోటివ్వరు, తెలిసిందా? అని అన్నాడు. ఆ మాటలకు లోకీ తన విచక్షణని కోల్పోయాడు. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. అతని ముఖం కందగడ్డలా మారిపోయింది. ఆ క్షణం అతను ఒక దేవుడిలా కాక ఒక భయంకరమైన దెయ్యంలా కనిపించాడు. అతను దేవుళ్లను రకరకాల మంత్రాలు చదివి శాపనార్థాలు పెట్టసాగాడు. దేవుళ్లనందరినీ తిట్టడం, వారు చేసిన తప్పులను ఎత్తిచూపడం వంటివి చేశాడు. అదంతా భరించలేక విదర్ అనే దేవుడు తాను లేచి ఆ చోటును లోకీకి ఇచ్చాడు. కాని లోకీ శాపనార్థాలు ఆపలేదు. అతని నోటివెంట తిట్లు అలా వస్తూనే ఉన్నాయి. చివరికి అతను థార్ భార్య సిఫ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె లోపాలను, బలహీనతలను చూపి వెక్కిరించటం ప్రారంభించాడు. ఈలోపు బయటనుంచి ఒక గుసగుసల శబ్దం చిన్నగా వినపడింది. ఆ శబ్దం రానురాను ఎక్కువయింది. క్షణాలు గడుస్తున్న కొద్దీ ఆ స్వరం ఆ పెద్ద గదిలో ప్రతిధ్వనించసాగింది. ఒక మెరుపులాగా గొప్ప వేగంతో, వెలుగుతో థార్ తన బలమైన హ్యామర్ జాల్నెర్ని ఊపుకుంటూ వచ్చాడు ఆ గదిలోకి. తన భార్యను అవమానిస్తున్న లోకీని చూసి థార్ ముఖం ఎర్రగా మారిపోయింది. కోపం నిండిన థార్ ముఖం చూసి లోకీకి భయం వేసింది. ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఆ పెద్ద గది నుంచి మాయమైపోయాడు. ఈ కథ మొదటి భాగం ఇక్కడితో పూర్తయింది. రెండవ భాగంలో లోకీని దేవతలు క్షమించారా, శిక్షించారా అనేది చూద్దాం. సరేనా? ఈ కథ మనకు బోధించే పాఠం, మన చర్యలకు మనం బాధ్యత వహించాలని చెబుతుంది. మీరు మరిన్ని కథలను అనుభవించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం $1 కంటే తక్కువ ఖర్చవుతుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలు అన్ని స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంది.
మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పోటిఫైలలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.